ఇటువంటి వ్యక్తులు కూడా అసెంబ్లీలో ఒక పక్కనేమో స్పీకర్ స్థానంలో కూర్చున్న అయ్యన్న పాత్రుడు గారు పాపం నీతి సూక్తులు చెప్తా ఉన్నాడు. 5 సంవత్సరాలు అయ్యన్న పాత్రుడు గారు ఏం చేశారా ఆ నీతి సూక్తులు అడుగుతా ఉన్నా. ఒక పక్కన ఎన్టీ రామారావు గారి తనయుడు చంద్రబాబు నాయుడు బావమరిది లోకేష్ మామ బాలకృష్ణ. అసలు మీకు అర్థమైందా ఆయన ఏం మాట్లాడాడు? అసెంబ్లీ హౌస్లో మ్యాన్షన్ హౌస్ తీసుకొని రావచ్చా? తప్పు కదా. శాడిస్టులందరూ కూడా ఒక చోట చేరారు. శాడిస్టులందరూ కూడా ఒక చోట చేరి ఆ అసెంబ్లీని, దేవాలయం లాంటి అసెంబ్లీని భ్రష్టు పట్టిస్తున్న పరిస్థితులు. నిజంగా బాలకృష్ణ నందమూరి వారసుడా, నారా వారసుడా? నందమూరి వారసుడైతే నందమూరి తారక రామారావు, ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీకి అధ్యక్షుడు అవుతాడు. తెలుగుదేశం పార్టీకి అధ్యక్షుడు ఎవరు? నారా చంద్రబాబు నాయుడు. నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షుడైతే నందమూరి బాలకృష్ణ ఎన్టీ రామారావు గారికి వారసుడా? వారసుడా? నందమూరి బాలకృష్ణ కాదు, నారా బాలకృష్ణ. నందమూరి బాలకృష్ణ ఎప్పుడూ చంద్రబాబు నాయుడికి సంకనాగాడు, తొత్తుగా మారిపోయాడు, చేరిపోయాడు. కాబట్టి నందమూరి బాలకృష్ణ కాదు, నారా బాలకృష్ణ అని చెప్పేసి ఇక్కడి నుంచి చెప్పాను. బ్రీత్ ఎనాలజీ పెట్టించు బాసు, బ్రీత్ ఎనాలజీ పెట్టించాలిగా. అసెంబ్లీలో పెట్ట తప్పదు కదా, తప్పదు కదా. ఇప్పుడు దాకా ఆ పరిస్థితి లేదు, ఇప్పుడు తప్పదు, పెట్టాల్సిందే. ఏం చేస్తాం మరి, మన కర్మ. ఫస్ట్ టైం ఇది, ఇటువంటి వాళ్ళు రావటం ఇట్లా చాలా. ఇక దీని గురించి విపులంగా చెప్తాలే. మరి కిక్క ఆగిన వాళ్ళు అడగాలి ఫస్ట్. నువ్వు పోయినా. మీడియా మిత్రులకు నమస్కారం. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం సూపర్ 6 హామీలు అమలుపరచలేక చెతికిలపడి, సూపర్ 6 సూపర్ హిట్ కాదు, అట్టర్ ఫ్లాప్ అయిందని సోషల్ మీడియాలో ఇవాళ ఒక్కొక్క అంశం పైన వాళ్ళు ప్రశ్నిస్తుంటే ఈ ప్రభుత్వం దాన్ని తట్టుకోలేక దశల వారీగా, అసలు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడే ప్రజా వ్యతిరేకతను, అదేవిధంగా వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులపై దాడులు జరిపిన నేపథ్యంలో సోషల్ మీడియా ప్రశ్నించినందుకు రాష్ట్ర వ్యాప్తంగా అరెస్టులు చేసి ఒక్కొక్కరిపైన 20 కేసులు 30 కేసులు పెట్టి ఈ రాష్ట్రమంతా తిప్పిన పరిస్థితి. ఈ ప్రభుత్వమే చట్టాలను అమలు పరచాల్సిన ప్రభుత్వం ఇవాళ చట్టాలను ఉల్లంఘించి హైకోర్టు తీర్పులను, సుప్రీంకోర్టు తీర్పులను సైతం లెక్క చేయకుండా ఇవాళ సోషల్ మీడియా కార్యకర్తలను వేధిస్తా ఉంది.